నమస్తే, వెల్కమ్ టు లియో. కేఎస్ఆర్ ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోబడుతున్నారు. వాస్తవానికి ఆయన సీనియర్ జర్నలిస్టే. దాదాపు 70 ఏళ్ల వయసు, దాదాపు 50 ఏళ్ల జర్నలిజం అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. అయితే కేఎస్ఆర్ గారి గురించి నిజం గతంలో కూడా ఎన్నో రకాల ఆరోపణలు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టేశారు. జస్ట్ ఒక 3 రోజుల క్రితం ఏదైతే 6వ తారీఖు సంబంధించినటువంటి ఒక డిబేట్లో, ఏదైతే సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ అనేది తన పేరు మీదే నడుస్తున్నటువంటి ఒక డిబేట్ ఏదైతే ఉందో, ఈ డిబేట్కి కృష్ణన్ రాజు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ని తీసుకురావడం. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇప్పుడు అమరావతి అభివృద్ధి కానీ వీటన్నిటి గురించి మాట్లాడుతూ అమరావతి అనేది దేవతల రాజధాని అని చెప్పేసి అన్న మాటని నేను దాన్ని ఖండిస్తున్నాను. అది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అని చెప్పి కృష్ణరాజు అనడం. ఈ మాట అంటున్నప్పుడు అదే డిబేట్లో కూర్చున్నటువంటి ఒక కేఎస్ఆర్ గారు సీనియర్ జర్నలిస్టు, 50 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఒక జర్నలిస్టు, ఆయన పక్కపక్క నవ్వుతూ, వెకిలి నవ్వులు నవ్వుతూ, లేదు నాకు తెలుసు ఖచ్చితంగా ఇది వేశ్యల రాజధాని అని చెప్పి నాకు కొంత వార్తలు వచ్చాయి. అది కాకుండా ఇక్కడ ఏదైతే జరిగినటువంటి ఒక సిచ్యువేషన్లో ఆయన కూడా నేను కూడా విన్నాను ఇది వేశ్యల రాజధాని అని చెప్పేసి అని, నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ వేశ్యల గృహాలు కావచ్చు, కేంద్రాలు కావచ్చు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి మాట్లాడటం. దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ, లేదు మళ్ళీ దీని గురించి మీ మీద ఏదైనా కేసు అవుతుందేమో, లేదా మిమ్మల్ని సోషల్ మీడియాలో ఏమైనా ఆడుకుంటారేమో అని చెప్పేసి అన్న తర్వాత కూడా కేఎస్ఆర్ దాన్ని కృష్ణరాజు గారు ఆడుకుంటారు అంటే బరి తెగించి మహిళల్ని అలా మాట్లాడవచ్చా? అది ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ఒక మీడియా ద్వారా. ఇప్పుడు ఒక మీడియా ఉంది అంటే నిజంగా వాస్తవాలు కానీ, లేదా వార్తలు కానీ, లేదా సమాచారాన్ని కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పోనిచ్చి వీళ్ళు మహిళలందరినీ కూడా వేస్తేలంటే ఎలా చూడాలి? అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మతాల్ని కూడా తీసుకొచ్చారు. గతంలో కూడా మనం చూస్తున్నాం, ఏదైతే రౌడీ షీటర్ రషీద్ ఏదైతే చనిపోయినప్పుడు జగన్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఒక మతాన్ని ముందు పెట్టుకొని వాళ్ళకి ఏదో అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పడం కావచ్చు, పాస్టర్ ప్రవీణ్ విషయంలో కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. నిన్న ఇది ఇంకా కంప్లీట్గా కృష్ణరాజు అనే ఎవరైతే జర్నలిస్ట్ అని చెప్పుకున్న అతను ఎవరైతే ఉన్నారో, ఈ దేవతలు కూడా దేవతల రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ఏ దేవతలో కూడా చెప్పాలి ఇది అవమానకరం, ఇది హిందూ దేవతల, ముస్లిం దేవతల, క్రైస్తవ దేవతల అంటే దేవతల్ని కూడా నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావు అంటే నిజంగా నువ్వు జర్నలిజం చేసావా అని అడుగుతున్నారు ఇప్పుడు మహిళలు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కేఎస్ఆర్ ఏం మాట్లాడాడు, అసలు ఏంటి, నిజంగా జర్నలిజం ఆయన చేశాడా, చేస్తే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రముఖ జర్నలిస్ట్ అన్నప్పుడు కేసులు, దాని మీద సంబంధించిన సెక్షన్లు, వీటి అన్నిటి గురించి కూడా అవగాహన ఉంటుంది. కానీ ఇక్కడ కేఎస్ఆర్ నాకేమీ తెలియదు, అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, అసలుకి దేని గురించి ఈ యొక్క నోటీస్లో నాకు అర్థం కావట్లేదు, నేను కనీసం ఇంట్లో పోతానో సరే పోనీ ఇవ్వడం లేదంటే ఇంట్లో పోతే ఏం జరిగింది అనేది గతంలో వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో పోయిన వాళ్ళు గంటలు వెళ్ళడం, అటు అటు తప్పించుకుని పారిపోతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూశారు. కాబట్టి వీటికి సంబంధించి ఆపారేమో తెలియదు. అయితే దీనికి సంబంధించి ఆయనకి కనీసం నోటీసులు ఇస్తానికి పేపర్లు కూడా ఇవ్వాలి కదా అని ఇంకొక ఎవరో జర్నలిస్ట్ అని చెబితే అప్పుడు ఈయన అవును కదా, నిజంగా అరెస్ట్ చేసే ముందు అంటే అరెస్ట్ అని చెప్పి ముందే మాట్లాడుతున్నారు. ఏంటి నేను వెళ్ళి మందులు అవి తెచ్చుకుంటానని చెప్పేసి అనేసి అంటున్నాడు. ఇంకో మాట లేదు, జస్ట్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి కావచ్చు ఇక్కడికి జస్ట్ తీసుకెళ్ళడానికి రమ్మంటున్నారో అర్థం కాలేదు నాకు అని. నిజంగా సీనియర్ జర్నలిస్ట్ 50 సంవత్సరాలు సీనియర్ జర్నలిజం చేసిన తర్వాత ఏది తప్పు కాదని తెలిసి ఉండొచ్చు కదా. కానీ దీనికి సంబంధించి ఆయన మాట్లాడే మాటల్ని ఎలా అయితే ఇప్పుడు కేఎస్ఆర్ గారు అసలు ఏంది అరెస్ట్ అయ్యే ముందు కేఎస్ఆర్ ఏం మాట్లాడేది ఒకసారి వినిపిస్తాను మీకు. నాకు మామూలుగా నేను ఆఫీసు బయలుదేరదామని వచ్చా. మా డ్రైవర్ అది రెడీగానే ఉన్నాడు, కారు రెడీగా ఉంటే మా అబ్బాయి మాదాపూర్ దగ్గర ఉంటారు, ఆయనకి సమాచారం ఏది ఈ పోలీసు వస్తారని కాదు, ఈ కేసు ఏదో ఉంది తెలుసుకుందామని మా అబ్బాయి కూడా వచ్చాడు. మా అబ్బాయి అంటే మాకు కాస్త డిస్టెంట్. ఇక్కడ వాళ్ళ కజిన్ ఎవరో రిలేటివ్ వాళ్ళ అబ్బాయి వస్తా అన్నాడు, కేసు అని చెప్పి చెబుతూనే అసలుకి కేసు అని నేను అనుకోలేదు, పోలీసులు వస్తారని కానీ తెలియదు అని చెప్పి మాట్లాడుతూనే నిజంగా కొంత ఏదో ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి ముందుగానే ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరో ఉండుంటారు. ఎందుకంటే నిజంగా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటున్న అతను ఎందుకు ముందే రావాలనుకున్నాడు, పోలీసులు రాకముందే ఎలా తెలుసు, దాని గురించి ఏం మాట్లాడటానికి వచ్చాడు, అసలుకి ఇది కేసు కాదంటున్నాడు, ఇది కేసు అనేమో అంటున్నారు.
సేమ్ మనం చెప్పుకుంటే లిక్కర్ స్కామ్ కానే కాదంటూనే విజయసాయి రెడ్డిని నిందించినట్టు. సో దాని గురించి ఇంకా ఏం చెప్తున్నాడు విందాం. డిస్టెంట్ ఇది అనమాట. వచ్చాడు, వచ్చి మేము మాట్లాడుకుంటా కిందకు వచ్చాం. సడన్ గా 2-3 మిత్రులు వచ్చారు. వచ్చిన వాళ్ళు మర్యాదగానే ఉన్నారు. వాళ్ళు నా పట్ల ఏమనిస్తే ఇంకా సార్ మేము పలానా చోట నుంచి వచ్చామని కార్డులు చూపించారు. ఓకే అన్న, ఏంటి విషయం అంటే ఇట్లా తుళ్ళూరు రావాలండి, అక్కడ మీ మీద కంప్లైంట్ వచ్చిందండి అన్నారు. ఓకే, రావటానికి నాకు అభ్యంతరం లేదు. సరే ఇంటికి లోపలికి రండి, వెళ్దాం, వెళ్ళి కాఫీ టీ తాగుదురు కానీ వద్దండి అన్నారు. సరే నేను బట్టలను మందులు అవి తీసుకొచ్చుకుంటానంటే దీనికి సంబంధించి అసలు ఏం మాట్లాడాడు ఏంటి అనేది ఒకసారి ప్లే చేయండి. నిజంగా దాంట్లో తప్పేం జరిగిందో కూడా మనం దాని మీద డిస్కస్ చేద్దాం. అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద పడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది, కరెక్టే. కానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. ఇది నేను చెప్పిన ఈ వేశ్యా కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి. నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఇంకో సమస్య వస్తుంది. అక్కడ అది హిందూ దేవతలా, లేకపోతే ముస్లిం దేవతల దేవుడా, లేకపోతే క్రైస్తవ దేవతలు అని చెప్పి. కాబట్టి అంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. ఆయన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు, అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సరే, దీనికి మీకు ఆధారాలు ఏంటంటే ఈ రోజున ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది సెక్స్ వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి. వారికి కండోమ్స్ ఇవ్వడం దగ్గర నుంచి, వారికి పౌష్టికాహారాలు ఇవ్వడం దగ్గర నుంచి, ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ దగ్గర నుంచి దాదాపు 150 అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి. అంటే ఆ ప్రాంతం సెక్స్ వర్కర్లతో ఎలా నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అది దేవతల రాజధాని కాదండి, సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాచిపెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి అనుకూలంగా ఉన్న వీడియో ఏదో మసిపూసి మారడిగాయ చేయబోతుంది. ఈ తప్పుకి క్షమాపణ చెప్పకుండా ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నా సరే ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నా సరే కేసర్ గారు అన్న మాటలు ఏంటి అంటే, ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నా సరే అటు భారతి కానీ ఇటు జగన్ కానీ నన్ను ఒక్క మాట మాట్లాడలేదు. జగన్ ఏమో అసలు నాకు పత్రికలే లేవు, నాకు అసలు ఎటువంటి ఛానల్ లేదంటది. అదేవిధంగా భారతిరెడ్డి గారు వచ్చేసి ఆవిడే కంప్లీట్గా ఎవరైతే CEO అని చెప్పేసి అనుకోవచ్చు సాక్షికి, ఇద్దరు అని చెప్పుకుంటూ వాళ్ళిద్దరు నన్ను ఒక్క మాట కూడా లేదు. దానికి నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది కాకుండా లేదు ఇది చాలా పెద్ద సమస్య కింద మారితే నేను సాక్షిని వదిలిపెడతాను కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి, అంటే తను చేసిన తప్పు గురించి తనకు అర్థమయ్యి, ఒక సీనియర్ జర్నలిస్ట్ కదా, అదే 50 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి అది ఎంత పెద్ద తప్పు అనేది తర్వాత అర్థమైంది. అప్పుడు ఏదైతే లైవ్లో డిబేట్లో కూర్చున్నప్పుడు అప్పుడు అర్థం కాలే. అప్పుడు ఏంటంటే ఏదో సరదాగా ఏదో మాట్లాడుకున్నారు, ఏదో మాట అనాలి. అదిగాక మనం చూసాం ఇప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమరావతిని ఇంకా దిగజార్చాలి. ఇప్పటికీ అమరావతిలో ఎవరు కూడా కార్లు కొనుక్కోకూడదట, ఎవరు కూడా వెహికల్స్ కొనుక్కోకూడదట, అక్కడంతా కూడా పడవలు కొనుక్కోవాలని చెప్పి ఒక ప్రబుద్ధుడు చెప్తున్నాడు. మరి నిజంగా అమరావతిలో ఎందుకని మహానాడు పెట్టలేదు, కడపలో ఎందుకు పెట్టారంటే కడపలో ఉన్న సీట్లు కూడా పోతాయని చెప్పి భయంతో వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతూ అమరావతిలో అంటే పడవలు నడుపుకోవాలంట. మరి అదే అమరావతికి దగ్గర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పడవలు కొనుక్కోవాలిగా. అదే విధంగా చూసుకుంటే వైసీపీ నేతలు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా పడవలు కొనుక్కోవాలిగా. మరి నిజంగా అందరికీ పడవలు ఉన్నాయా, కార్లు ఉన్నాయా అనేది కూడా చెప్పాలి. అదే నేపథ్యంతో ఏదైతే అమరావతిని
పూర్తిగా విషం చల్లుతూ వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటండి, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ వేసేలా. సో దీని గురించి ఇంకా కంప్లీట్గా ఏం చెప్తున్నాడని విందాం. సరే నేను బట్టలను మందులై తీసుకొచ్చుకుంటానంటే లేదండి మీరు ఇక్కడే ఉండాలంటారు. ఇదేంది నాకేం అర్థం కాదా. అప్పటి వరకు నాకు అసలు రూల్స్ గొడవ నాకు తెలియదు. మనం ఇంకో మిత్రుడు ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు వచ్చి అవును మీకు రూల్స్ ప్రకారం కాగితం ఇవ్వాలి కదా, కాగితం ఇచ్చారు. నిజంగా రూల్స్ ప్రకారం కొమ్మినేని గారికి నిజంగా తెలియదా, లేదంటే తెలిసి ఏం మాట్లాడుతున్నాడు? 50 ఏళ్ళ జర్నలిజం అంటున్నాడు. 50 ఏళ్ళ జర్నలిజంలో ఎంత అనుభవం ఉండాలి? నిజంగా సెక్షన్లు వీటన్నిటి గురించి తెలిసి ఉండాలి కదా. కానీ ఎందుకని కొమ్మినేని గారు ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ ఏదో నాకేమీ తెలీదు, అసలు ఈ కేసు అయిందనే తెలీదు, ఇది కేసు కూడా అవుద్దా అన్నట్టుగా తను బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఏ రూల్ ప్రకారం చేస్తానంటే అవునయ్యా నిజమే రూల్ ప్రకారం ఇవ్వాలి కదా అని అడిగాను నేను. అడిగితే అప్పుడు అవునండి అని అప్పుడు ఆగారు. దేశ ప్రధాని గారిని పట్టుకుని టెర్రరిస్ట్ అన్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకేం అవ్వలేదు. అట్లాగే ఇంకా చాలా అవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా ఏంటంటే ఈ కేసులో ఎక్కడ మహిళల్ని కించపరచలేదు. ఆ ఒక్క పదం వాడిన మాట వాస్తవం. ఆ పదాన్ని ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసు ఎక్కడ తప్పు మాటలు మాట్లాడలేదు, కానీ ఆ పదం ఒక్కటి మాత్రం నేను వాడాను. ఆ పదం ఎంత పెద్ద పదం! ఆ పదం మీ ఇంట్లో మహిళలను అంటే మీరు ఊరుకుంటారా? ఆ ఒక్క పదం మాత్రమే నేను వాడాను, మిగతా ఏ తప్పు నేను చేయలేదు అంటున్నారు. నిజంగా అంత పెద్ద పదం వాడి నేను అదొక్కటే పదం వాడాను, దాన్ని వాస్తవం చెప్పేసి తప్పు ఒప్పుకున్నాడు. ఒప్పుకొనే ఇక్కడ సాక్షి నుంచి నేను బయటికి వెళ్ళడానికి కూడా నేను సిద్ధపడుతున్నానని చెప్పేశాడు. ఇప్పుడు దీన్ని కేసు కూడా కడతారా అన్నట్టు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఇంకేం చెప్తున్నాడు. సాక్షికి సంబంధం లేదు, మనకి మీడియాకి సంబంధం లేదు. నేను కూడా వెంటనే వారించాను. అయితే తర్వాత ఇంకా గట్టిగా అయితే ఇక్కడ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే, ఖచ్చితంగా నేను మాత్రం దాన్ని సమర్థించలేదు అంటున్నారు. ఈ వీడియోకి సంబంధించి ఒకసారి ప్లే చేస్తే అక్కడ ఆయన మాట అన్న తర్వాత కొమ్మినేని శ్రీనివాస్ గట్టిగా నవ్వుతూ, అవును నాకు కూడా తెలుసు, ఖచ్చితంగా అమరావతికి సంబంధించి దరిదాపుల్లో అక్కడ చుట్టుపక్కల కూడా వేశ్యాల గృహాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి నేను కూడా చూశాను, నేను కూడా విన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను దాన్ని సమర్థించలేదు, కానీ గట్టిగా ఆపాల్సిందే అని. అంటే ఇప్పుడు కృష్ణరాజు గారి పైన కంప్లీట్గా తోసేసి అసలు ఆ డిబేట్లో నిజంగా కూర్చుంటే, నిజంగా మీరు అది తప్పని చెప్పి అనిపిస్తే దాన్ని ఎడిట్ చేసి ఆ యొక్క మాట రాకుండా ఆ యొక్క పాయింట్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసి కదా మీరు వేయాల్సింది. కానీ కంప్లీట్గా వేసి మీరు నవ్వి మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతుంటే ఈ కూటమి ప్రభుత్వం పైన మనం ఏదో విద్వేషాలు ఏదో రేపుతున్నట్టుగా ఉంటుంది అన్నట్టు నువ్వు సమర్థించి నువ్వు మాట్లాడి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లేదు నేను అప్పటికి తప్పని చెప్పాను, నువ్వు నవ్వుతూ ఇప్పుడు తప్పని చెప్పాను అంటున్నావు. సో సాక్షి వాళ్ళ మాటలు ఇట్లా ఉంటాయి. కానీ దీనికి సంబంధించిన వీడియో మీకు ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తారు, చూడండి. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద పడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది వారించి ఉండాల్సిందని అన్నారు. ఓకే అనుకున్నాను. తర్వాత రోజు పరిగెట్టుకుని దానికోసమే పెట్టి మొత్తం డీటెయిల్ గా క్షమాపణలు చెప్తూ మనకి సంబంధం లేకపోయినా కూడా సాక్షి యాజమాన్యం అయితే ఇంకా గొప్పగా ముందుగానే మాకు సంబంధం లేదు, మేము అందరినీ గౌరవిస్తామని చెప్పింది. అయినప్పటికీ కూడా మరుసటి రోజు చాలా ఆశ్చర్యం ఏంటంటే అసలు కేసులు పెట్టాల్సింది ఎవరి మీద? ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద. అతను నేను కేసులు ఎందుకు పెట్టాలండి? ఈనాడు, ఆంధ్రజ్యోతి వీటి మీద ఎందుకు కేసులు పెట్టాలి? అంటే మీరు తప్పు మాట్లాడితే మహిళల్ని వేసేయాలంటే దాన్ని చెప్పకూడదా, వార్తల్లో రాయకూడదా? సో ఎందుకని మీరు కేసులు వాళ్ళ మీద పెట్టా అంటే అనింది మీరు, దాన్ని వీళ్ళు ఈ మాట అన్నారని చెప్పిన వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టాలా? ఇది ఇంకా వైసీపీ రాజ్యం నడుస్తలేదుగా. వైసీపీలో అప్పుడు వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టేవాళ్ళు. అంటే మీరు అమరావతి మహిళలపైన అనిపించుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళపైన కేసులు పెట్టాలా? అంటే మహిళల మీద కేసులు పెట్టాలంటారు ఇప్పుడు. సో చూద్దాం ఇంకేం మాట్లాడారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పదం వాళ్ళు ఆ పదాన్ని కొన్ని వందల సార్లు, వేల సార్లు వాడారు. ఆ పదాన్ని పేపర్లో వచ్చేసారు. ఇవన్నీ కూడా చాలా అన్యాయం కదా. వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది లక్షల పేపర్లో అచ్చు చేశారు. పైగా నేను అనని మాట నా పేరు కూడా కలిపారు. నేను అసలు అనలేదు, సమర్థించానని మళ్ళీ ఇవాళ రాశారు. నేను సమర్థించడం లేదు. నేను అయినా కూడా నేను క్షమాపణ చెబుతాను. ఇప్పుడే 1 minute బిఫోరే అవును ఆ మాట అన్నాను, అది కరెక్టే, నేను ఒప్పుకుంటున్నానని చెప్పి అంటూనే నేను ఇప్పుడు మళ్ళీ ఆ మాట అనడం లేదని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలి అసలుకి?
కూడా చెప్పి నాకు సంబంధం లేకపోయినా అయినా కూడా ఎవరి మీద కోపంతో ఈ దీంతో జగన్ గారికి ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది, ఇలా జగన్ గారిని అప్రదిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో ఎవరిని ఎక్కడ కూడా అసలు అమరావతి మహిళలను కానీ ఇక్కడ జగన్ గారిని అంటే సాక్షి పత్రిక జగన్ అని అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఇలాంటి డిబేట్లు కూర్చోబెట్టి చేయించింది ఆ యాజమాన్యమే కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు భారతిరెడ్డి గారికి కూడా నోటీసులు వెళ్తున్న సంగతి అర్థమవుతుంది. సో అదేవిధంగా అరెస్ట్ అయ్యే ముందు కేఎస్ఆర్ ఏం మాట్లాడో కూడా మనం వింటున్నాం. ప్రజల్ని కానీ ఎవరిని ఏమో నాకు తెలియదు. ఈ గొడవ ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళొచ్చా, సెర్చ్ వారెంట్ ఉంటుందా ఏమో తెలియదు. పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది, కానీ వీరిది కాదురా. అంటే అమరావతి మహిళల్ని వేసేళ్ళిన తర్వాత అది మీ ఛానల్లో ప్లే చేసిన తర్వాత ఫోర్త్ ఎస్టేట్గా ఉంటూ ప్రజల్ని గౌరవించాల్సింది పోనిచ్చి, మహిళల్ని వాళ్ళకి పూజలు చేయించాల్సింది పోయించి, పూజ చేయాల్సింది పోయించి, వీళ్ళందరినీ కూడా ఆ మాటలని ఇప్పుడు అరెస్ట్ అవుతుంటే పోలీసుల రాజ్యం మాట్లాడుతుంటే దీన్ని నిజంగా పోలీసుల దౌర్జన్యం నడుస్తుందా, పోలీసుల రాజ్యం నడుస్తుందా? చూద్దాం. వీరు చాలా మర్యాదగానే ఉన్నారు. చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ రెడ్ బుక్కే. రెడ్ బుక్ని కలలో కూడా మర్చిపోకుండా ఉన్నారు వైసీపీ వాళ్ళు. అయితే ఈ పరిణామాన్ని మాత్రం నేను ఊహించలేదు. నిజంగా 50 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్ని ఇట్లా అరెస్ట్ చేస్తారంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఆఖరికి రాష్ట్ర ప్రధాని మాట్లాడినా సరే అరెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఇలాగా మహిళలందరినీ కూడా ఏదైతే అద్భుతంగా అభివృద్ధి చెందబోతున్నటువంటి ఒక అమరావతి పైన విష ప్రచారాలు చేస్తూ అక్కడున్న మహిళల్ని కూడా వేసేయాలంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. సో 50 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్ అంటే ఊరుకుంటారా? ఊరుకోరుగా. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా కేఎస్ఆర్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి. అదేవిధంగా ఈ యాజమాన్యం సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఎండీ ఉన్నారో భారతిరెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా నోటీసులు అయితే వెళ్తున్నాయని చెప్పి అంటున్నారు. కానీ కృష్ణరాజు ఎవరైతే ఈ మాటలు మాట్లాడి ఇది దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడినటువంటి ఒక ఎవరైతే కృష్ణరాజు ఉన్నాడో ఆయన పరారీలో ఉన్నాడు. అది కాక నిన్న కూడా ఆయన ఇంకొక మాట మాట్లాడుతూ ఆయన మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ ఖచ్చితంగా దీని గురించి కొంత డేటా ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. సో దీనికి సంబంధించి ఇప్పుడు కేఎస్ఆర్ అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ నోటీసులు ఎవరికి వెళ్తున్నాయనేది చూద్దాం. దీనికి సంబంధించి వాస్తవానికి ఏ సెక్షన్ల మీద కేసు ఇప్పుడు నమోదైందనేది కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూస్తే అది సెక్షన్ 79 బిఎన్ఎస్, అదేవిధంగా సెక్షన్ 196(1) బిఎన్ఎస్, అదేవిధంగా చూసుకుంటే సెక్షన్ 353, సెక్షన్ 352(2) బిఎన్ఎస్, అదేవిధంగా సెక్షన్ 299 బిఎన్ఎస్, అదేవిధంగా సెక్షన్ 356(2) బిఎన్ఎస్, అదేవిధంగా చూసుకుంటే సెక్షన్ 61(1), అదేవిధంగా ఇంకా అదేవిధంగా చూసుకుంటే 67 ITA 2008 ఇలాగా ఎన్నో సెక్షన్స్ అనేవి ఇప్పుడు పెట్టడం జరిగింది. అదేవిధంగా 8వ సెక్షన్ క్రితం 301U అన్నది ఒకటి ఉంది. సో ఇలాంటి సెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు కొమ్మినేని మీద ఇప్పుడు నమోదయ్యాయి. దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఎవరైతే సాక్షి యాజమాన్యాలు ఉన్నాయో వాటిపైన కూడా ఇప్పుడు ఒక కేసు అయితే నమోదు కాబోతుంది. సో చూద్దాం. వాస్తవానికి అమరావతి మహిళల్ని పూజించాల్సినటువంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడు వేసేయాలని చెప్పేసి అనడం మాత్రం చాలా పెద్ద దుమారాన్ని లేపింది. ఇది వైసీపీకి సంబంధించి సెల్ఫ్ గోల్ కిందే చూసుకోవాలి. మొన్న తెనాలి టూర్ ఒక పెద్ద సెల్ఫ్ గోల్ అయితే ఇది ఇంకా పెద్ద సెల్ఫ్ గోల్ కింద చూసుకోవాలి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.